ప్రియమైన వీక్షకులారా, మీరు చూస్తున్నది తెలుగు పాస్టర్స్ టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆత్మీయంగా జరుగుతున్న మహాసభ గుడారాల పండుగ 2026 గురించి ప్రత్యేక సమాచారం మీకు అందిస్తున్నాం. ఈ పండుగ ప్రతి సంవత్సరం వేలాది మంది విశ్వాసులను ఒక చోటకు చేర్చే గొప్ప ఆత్మీయ సమ్మేళనం. ఈ మహాసభలను నిర్వహిస్తున్నది హోజాన్నా మినిస్ట్రీస్. దేశం నలుమూలల నుండి విశ్వాసులు ఇక్కడికి వచ్చి గుడారాలలో నివసిస్తూ దేవుని సన్నిధిలో ఆరాధనలు, ప్రార్థనలు, దేవుని వాక్య సందేశాలు వింటూ ఆత్మీయంగా గడుపుతున్నారు. గుడారాల పండుగ బైబిల్లో చెప్పబడిన ఒక ముఖ్యమైన ఆత్మీయ భావాన్ని గుర్తు చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో గుడారాలలో నివసించిన రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్పినట్లే ఈ పండుగ కూడా దేవుని కృపను గుర్తు చేసుకునే సమయం. ఈ పండుగలో ప్రతిరోజు ప్రత్యేకమైన ప్రార్థనలు, ఆరాధనలు మరియు దేవుని వాక్య సందేశాలు జరుగుతాయి. వేలాది మంది విశ్వాసులు కలిసి దేవుని స్తుతిస్తూ ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఈ పండుగలో 3వ రోజు సభ ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఈరోజు జరిగే దేవుని వాక్య సందేశం కోసం చాలామంది విశ్వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ముఖ్యంగా ఈ సభలో పాస్టర్ రమేష్ గారి ప్రసంగం విశేషంగా ఉంటుంది. ఆయన చెప్పే దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా, ఆత్మీయంగా ఉండి విశ్వాసులకు మార్గదర్శకంగా ఉంటుంది. ఈ పండుగలో ప్రార్థనలు మాత్రమే క్రమబద్ధంగా జరుగుతాయి. వేలాది మంది సేవకులు మరియు వాలంటీర్లు కలిసి ఈ మహాసభను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన విశ్వాసులు గుడారాలలో నివసిస్తూ పరస్పరం సహవాసం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వినుతూ ప్రార్థనలో గడుపుతున్నారు. ఇది కేవలం ఒక సభ మాత్రమే కాదు, ఒక ఆత్మీయ అనుభవం అని చాలామంది చెబుతున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గుడారాల పండుగ ఎంతో గొప్పగా జరుగుతోంది. వేలాది మంది విశ్వాసులు దేవుని ఆశీర్వాదాలను పొందుతూ ఆనందంగా ఈ పండుగలో పాల్గొంటున్నారు. ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలు మనకు దేవునితో మరింత దగ్గరగా ఉండాలని గుర్తు చేస్తాయి. ప్రార్థన, ఆరాధన మరియు దేవుని వాక్యం మన జీవితాలను మార్చగల శక్తి కలిగినవి. చివరిగా, ఈ గుడారాల పండుగలో పాల్గొన్న ప్రతి విశ్వాసి జీవితంలో దేవుని కృప సమృద్ధిగా ఉండాలని మనము ప్రార్థిద్దాం. మరిన్ని తాజా క్రిస్టియన్ వార్తలు మరియు అప్డేట్స్ కోసం మా తెలుగు పాస్టర్స్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.